సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. ఏం పేరండి? వీరనాగిరెడ్డి. వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు వెళ్ళడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాల. అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు. ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బీ, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే. కానీ మీ నేచర్ లో అంటే అంతకు ముందు వరకు మీరు ఒక ఫైర్ అది ఇలా అలా మాట్లాడేవారు జనాలందరూ బయట. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా నేచర్ సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ సెక్యూర్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీ నేచర్ లో చేంజ్ వచ్చిందా అప్పటికి? బాబు పుట్టక ముందుకి బాబు పుట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్ అని అయ్యాను నేను థింకింగ్ వైజ్ అని, అలా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు. బికాస్ మా లైఫ్ అట్లా ఉంది. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఉన్నింటే, మదర్ ఫాదర్ ఉన్నింటే, నాకు ఈ కమిట్మెంట్స్ లేకపోయింటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం, ఇందాక చెప్పినట్టుగా వీడు పుట్టిన తర్వాత మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగినాయి. క్లారిటీ వచ్చింది ఇంకా ఎట్లా కమిటెడ్ గా ఉండాలా. రేపు పొద్దున హీ హాస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసి ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మాకు అదే నా పిల్లలు వచ్చే జనరేషన్స్ కూడా మా గురించి అట్లే అనుకోవాలన్న ఒక కమిట్మెంట్ మాకు కూడా ఉంది. సో సాఫ్ట్ అయితే అవ్వలేదు, కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఇంకా టఫ్ అప్ అయినాము. అది నేను నాట్ జస్ట్ మా తమ్ముడు కావచ్చు, ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్. ఇప్పుడు 25 years తనకి. గత 5 years నుంచి హీస్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ. నాతోటే ఉంటున్నాడు, నా కోసం చేస్తున్నాడు. ఎవరు నా గురించి ఏం మాట్లాడినా కూడా హీ స్టూడ్ బై మీ. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఐ థింక్ మాకు అది రాసి పెట్టినట్టుంది. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆలగడ్డకి, ఈ ప్రాంతంకి కమిటెడ్ గా ఉండాలని చెప్పి రాసి పెట్టింది మాకు. కానీ మీ తమ్ముడు గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వెన్ హీ ఎంటర్స్ అంటే తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మీరు ఏమన్నా కొంచెం నెమ్మదించే లేదా కొంచెం నేను రిలాక్స్ అవుతాను అన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అట్లా ఆలోచన ఏం లేదు. బోత్ ఆఫ్ us వాంట్ టు క్రియేట్ హిస్టరీ. బికాస్ మదర్, ఫాదర్, తాతగారు ముగ్గురు కూడా ఒక నాన్న ఎంపీగా ఉన్నప్పుడు తాతగారు, అమ్మగారు ఇద్దరు అసెంబ్లీలో ఇది చేశారు. అండ్ మాకు ఇప్పుడు మాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే నాట్ జస్ట్ ఆళ్ళగడ్డ, నంద్యాల కూడా మాకు కమిట్మెంట్ ఉంది. వి విల్ నాట్ సే వి విల్ ఫైట్ ఫర్ ద టికెట్, లేకపోతే మాకు అక్కడ ఏదో కావాలనేది కాకుండా కమిట్మెంట్ మాకు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి తగినట్టుగానే మేము రాజకీయాలు చేయాల్సి వస్తుంది. విఖ్యాత వస్తే నాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇద్దరం కలిసి రాజకీయం చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ప్రామిస్ చేసినట్టుగా కూడా డెఫినెట్ గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తాం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీకి ఎంటర్ అవుతాము. ఇందాక నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి, అంత ముందు గెలుపుకి ఇప్పుడు గెలుపుకి మేజర్ డిఫరెన్స్ అంటే సాటిస్ఫాక్షన్, ఇది నాది, ఈ గెలుపు అంటే పర్సనల్ గా నాది అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే అప్పుడు నేను గెలిచింది కూడా ఎనానిమస్ గా గెలిచినాము. అంటే అప్పుడు పోటీ ఏం పెట్టలేదు నాకు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల వాళ్ళ కుటుంబ సభ్యుల పైన పోటీ పెట్టకుండా ఉండాలని చెప్పి ఒక సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండింది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ నా మీద పోటీ పెట్టలేదు. ఇనానిమస్ గా నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా 2019 లో ఓడిపోవడం జరిగింది. కష్టపడినాము, అన్ని చేసినాము, కానీ ఓడిపోయినాము. బట్ ఇప్పుడు కష్టపడినాము, గెలిచినాము. ఇది నాది అని చెప్పుకోదగినట్టుగా నేను ఒకటి మళ్ళీ నేను క్రియేట్ చేసుకోగలిగిన. ఇప్పుడు నా దూరమైన నా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కొంతమంది వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి ఒకటే చెప్తున్నారు, భూమా
పేరుని మళ్ళీ నిలబెట్టినావు. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని కష్టాలు, ఇన్ని కేసులు, జైలుకి పోయి ఇవన్నీ కూడా నేను చేయడానికి కారణము నా తల్లిదండ్రుల కష్టము నేను నిలబెట్టుకోవాలా. సో దానికి కష్టపడింది, ఈ రోజు ఫలితం దక్కింది. కానీ ఒక్క ఇన్సిడెంట్ నేను చదివినప్పుడు చూసినప్పుడు కూడా అందరికి, నాకు తెలిసి విన్న వాళ్ళందరికీ కొంచెం కలిసి వేసినట్టు అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మీరు జైలుకి వెళ్ళినప్పుడు బాబు ఫీడింగ్ కోసము బాబుని తీసుకెళ్ళి ఒక ఫీడింగ్ మామ్ గా మీరు లోపల ఉన్నప్పుడు మదర్ గా, అది కొంచెం అందరికి, ఆడవాళ్ళందరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించిన సిచ్యువేషన్ అనమాట. అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇమోషనల్లీ బాగా డౌన్ ఫేజ్ కదా అది. నాకు తెలిసి ఎవరికి కూడా అటువంటి ఫేజ్ రాకూడదు. ఎందుకంటే సరే నేను ఒక్కదాన్ని అరెస్ట్ అయ్యింటే మేబీ నేను అంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా అరెస్ట్ అయినారు. అండ్ బాబు అప్పుడు ఏజ్ ఎట్లా అంటే మేమిద్దరం లేకుండా ఉండలేకపోయినాడు. ఏదో నేను కానీ హస్బెండ్ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటే ఉంటాడు. ఇద్దరం లేకపోయేసరికి ఎవరితో ఉండాలా, ఎవరు చూసుకునే ఇది కూడా లేకుండా. మా అత్తగారు ఉండినారు కానీ అంత అలవాటు లేదు. తను హైదరాబాద్ లో ఉంటారు, బాబు నా దగ్గర ఉంటారు కాబట్టి వీడు చాలా ప్రాబ్లమ్స్ వీడు కూడా పాపం ఎదుర్కొన్నాడు. ఊహ తెలియకుండానే వీడు జైలుకి వచ్చేసి నన్ను చూసి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీడిని తీసుకుపోతున్న టైంలో కూడా కానిస్టేబుల్స్ తీసుకుపోయేవాళ్ళు. లోపలికి ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు, జైలు స్టాఫ్. వాళ్ళు వీడిని బలవంతంగా తీసుకుపోతున్నప్పుడు మాత్రము ఆ సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని అని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ వీడిని తీసుకుపోతున్న ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఎదగాల, నేను కష్టపడాలా అని నేను చాలా గట్టిగా నా మనసులో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా కొడుకు కావచ్చు, ఎటువంటి వాళ్ళకి కావచ్చు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. నా హయాంలో డెఫినెట్ గా తప్పుడు కేసు అనేది ఉండకూడదని ఒకటి గట్టిగా నిర్ణయించుకున్నా. రెండోది, నా కొడుకు మళ్ళీ అటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఫేస్ కాకూడదు అని చెప్పి కూడా నేను ఆలోచించుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకోవడం ఒకటే, కానీ పాలిటిక్స్ లో ఉన్నారంటేనే పొద్దున్నేస్తే పోరాటమే. అది మనం ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అయి చేసామా, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ కేసు లాగే మారచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి అంటే కష్టం కదా. కష్టమే, కాకపోతే వీనిది గట్టిగా తయారు చేసుకోవాలని ఒకటి, నేను వీని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ రెండోది కూడా, మేము మొన్నటి వరకు కేవలము ఆలగడ్డ వరకే మేము పని చేసాము, రాజకీయం చేయలేదు. రాజకీయం చేయాలనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో రాజకీయం ఎట్లా చేయాలా, మేము బయట రాజకీయం ఒకటే చూసుకుంటున్నాం, లోపల చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరైతే మనకి మేలు చేస్తారని చెప్పి అనుకున్నామో వాళ్ళే మాకు కీడు చేస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, అటువంటి ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా డౌట్ చేయాలా, లోపల రాజకీయాలు చూసుకోవాలనేది కూడా మాకు ఆ రోజు సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే మా జాగ్రత్తలు మేము ఎట్లా ఉండాలనేది కేవలం బయట శత్రువులే కాదు, లోపల శత్రువుతో కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థమైంది మాకు ఆ రోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.